మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన సమయాన్ని దయచేశాడు. అందులో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గలయేసే జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా దేవ, మీకు స్తోత్రాలు చేస్తాం. అయ్యా ప్రభా, మరి కలసంలో అయ్యా మా ప్రార్థన ఆలకించండి. అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి వాక్యం వినిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి ప్రభా మీ వాక్యం హృదయంలోకి వెళ్ళినట్టుగా నన్ను సహాయం నడిపించి గొప్ప వదిలిచేవని ఏసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేనటి దినాన రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. రాజు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో అంతకుముందు వరకు సొలొమోను చాలా భక్తిగా ఉన్నాడు. తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ తన భార్యను సంతోషపెట్టడం కోసం, వారి కోసం అని చెప్పి విగ్రహారాధనలోకి వెళ్ళి దేవుని దగ్గర నుండి కోపాన్ని, ఉగ్రతను సంపాదించుకొని ముదిమిలో ఆయన చనిపోయిన సంగతి మనం చూస్తున్నాం. రాజు దావీదు తన కుమారుడైన సొలొమోనుకి రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదుని బట్టి రెహబాముకి కూడా రాజ్యం వచ్చింది. కానీ సొలొమోను బట్టి 12 గోత్రాలు కాకుండా 2 గోత్రాలు మాత్రమే ఆయనకి రాజ్యం అనేది వచ్చింది. 2 గోత్రాలు మాత్రమే పరిపాలించడానికి అవకాశం అనేది వచ్చింది. అయితే ఇక్కడ మన 12వ అధ్యాయం మనం చూసినట్టయితే రెహబామునకు పట్టాభిషేకం చేయుటకై ఇశ్రాయేలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతని పిలవనంపగా యెరోబామును ఇశ్రాయేలు సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి: నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యుద్ధకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు, ఈ దినమనే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులు అగుదురు అనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ప్రశ్న వేశాను: మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతడితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి: నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను. హల్లెలూయా. చూడండి, దేవుడు తన చిత్త ప్రకారం కార్యాలని జరిగిస్తాడు. దేవుడు తన ఇష్ట ప్రకారంగా కార్యాలు జరిగిస్తాడు. ఈ క్రమంలో జరిగించే ఈ పరిస్థితిలో సొలొమోను చేసిన పనిని, సొలొమోను చేసిన దేవుని దుఃఖపెట్టిన విధానాన్ని దేవుడు అహియా కుమారుడితో చెప్పి, ప్రవక్తతో చెప్పి 10 గోత్రాలు తీసేసి యెరోబాముకి ఇస్తానని చెప్పేసి ఎలాగైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగా రెహబాము మైండ్ అంతా కూడా చెడిపోయేలాగా, రెహబాము ఆలోచన అంతా కూడా చెదిరిపోయేలాగా రెహబాము దగ్గరికి వచ్చి ప్రజలు వచ్చినప్పుడు మీ తండ్రి మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాడయ్యా, మీరు కనుక రాజు అవుతున్నారు కదా, మీరు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీకు రాజ్యం, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని పరిపాలించవచ్చు అని చెప్పానంటే, సరే 3 రోజులు రండి అని అన్నాడు. 3 రోజులు ఆగి రండి అన్న తర్వాత 3 రోజులు ఆగిన తర్వాత రావడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు పెద్దలతో సంప్రదించి పెద్దలను అడిగితే, అయ్యా, జనులతో ప్రేమతో మాట్లాడితే చాలు, వాళ్ళు ఎప్పుడు కూడా నీ రాజ్యంలో ఉంటారని పెద్దలు చెప్పారు. ఆ తర్వాత తన యవనస్తులైన తన స్నేహితులను అడిగితే
ఏ వాళ్ళతో సమాధానంగా మాట్లాడేది ఏంటి? నువ్వు రాజు కదా, వాళ్ళు నీ ప్రజలు కదా, వారు నీకు బానిసలుగా ఉండాలి, నువ్వు వాళ్ళకి సేవ చేస్తూ నువ్వు వాళ్ళకి బానిసలుగా ఉంటావా? అలా కాదు, మా నాన్న చురుకులతో కొట్టాడు కానీ నేనైతే కొరడాలతో కొడతా అని చెప్పు. ఇంకా మా నాన్న అయితే చిన్న కర్రతోనో లేదా చీపురు పొలతో కొట్టాడు, నేనైతే కొరడాలతో మిమ్మల్ని కొడతానని చెప్పారు స్నేహితులు. అదే మాట వాళ్ళు రాగానే, ప్రజలందరూ కూడా అక్కడ రాగానే అదే మాట చెప్పాడు. అదే మాట చెప్పగానే జనులందరికీ కూడా విపరీతమైన కోపం వచ్చింది. చూడని తర్వాత 16వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరించిరి, దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని అందుకు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలారా, మీ గుడారములకు పోండి. దావీదు సంతతి వారులారా, మీ వారిని మీరే చూసుకునండి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలేను. తరువాత రాజు అయిన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారును రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలనని తన రథం మీద త్వరగా ఎక్కెను. ఆ ప్రకారము ఇశ్రాయేలు వారు నీటి వరకు జరుగునట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలవనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరునో లేకపోయిరి. హల్లెలూయా. చిన్న మాట, ఒక మంచి మాట ఇప్పుడైనా సరే ఔషధంలాగా ఉంటుంది. కానీ ఆ మాట కనుక తప్పిపోయిందనుకో చాలా వివాదం జరిగింది, చాలా ఇబ్బంది కలిగింది. అలాంటి వివాదమే అక్కడ జరిగింది. పెద్దలు చెప్పారు, ప్రేమతో మాట్లాడితే చాలు, ప్రేమ ఎలాంటి దాన్నైనా జయించింది, ప్రేమతో మాట్లాడితే ఎలాంటి వారినైనా జయించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రేమతో మాట్లాడట్లేదు కానీ అధికారంతో మాట్లాడుతున్నాడు, గర్వంతో మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు. నేను రాజును కదా, నేను రాజునే ఉండగా మీరు నా మాట వినాలి కానీ నేను ఈ మాట వినేది ఏంటి అన్నట్లుగా మాట్లాడేటప్పటికీ ఈ జనులందరూ కూడా లేచి వెంటనే మాకు దావీదులో స్వాస్థ్యం లేదు, మా 10 గోత్రాలు కూడా మేము వేరైపోతాం, మాకు సంబంధం లేదని చెప్పేసి మొత్తం వాళ్ళందరూ కూడా యూదా గోత్రము తప్ప మిగతా 11 గోత్రాలు కూడా వేరైపోయి 11 గోత్రాలు కూడా సెపరేట్గా యెరోబాము ఐగుప్తు నుండి వచ్చాడు అని తెలుసుకొని యెరోబాము రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. యెరోబాము సొలొమోను దగ్గర మంచి జ్ఞానం కలిగినోడు, మంచి కష్టపడేవాడు. కానీ అతనిలో కూడా అహంకారం ఉండి ఎక్కడికి పోయాడంటే సొలొమోను చెప్పిన పని చేయకుండా సొలొమోనుకు వ్యతిరేకంగా లేచి ఐగుప్తు పారిపోయాడు. ఇప్పుడు ఐగుప్తు పారిపోయిన ఆయన ఐగుప్తు ఆలోచనలు కానీ అసలు ఆ యొక్క విధానాలన్నీ కూడా యెరోబాములోకి వచ్చేసే ఉంటాయి కంపల్సరిగా. తర్వాత 21వ వచనంలో రెహబాము యెరూషలేములోకి వచ్చి తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము తనకు మరలా వచ్చున్నట్లు చేయుటకై యూదా వారందరిలో నుండిన బెన్యామీను గోత్రీయుల్లో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను. అంతటా దేవుని వాక్కు దైవజనుడైన షమాయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సొలొమోను కుమారుడైన యూదారాజైన రెహబాముతో యూదా వారందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా జరిగినది నా వల్లనే జరిగను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధములకు పోక నిలిచిరి. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందుడు బలులు అర్పించుటకు ఎక్కుపోచుండుట ఎరల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు
నన్ను చంపి యోధారాజైన రెహబాము యొద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒకదాన్ని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలమును కట్టించి మందిరముగా ఏర్పాటు చేసి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదాదేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం 8వ మాసము 18వ దినమున జరప నిర్ణయించి బలిపీఠముల మీద బలు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచూ ఉండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందు ఉంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 18వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠం ఎక్కెను. హల్లెలూయా. చూడండి, యెరోబాము ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు యొక్క ఆశలు కానీ ఐగుప్తు యొక్క ఆలోచనలు కానీ ఆయన ఒంట్లోకి వచ్చేసినాయి. వాళ్ళు వచ్చిన తర్వాత జనులందరూ కూడా యెరోబాము రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత యెరోబాము తీసుకున్న నిర్ణయం, ఈ ప్రజలందరూ కూడా యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని ఆరాధిస్తూ ఆ రాజుతో కలిసిపోతారేమో, రాజుతో కలిసిపోయి నామే తిరుగుబాటు చేసి నన్ను చంపేస్తారేమో అని చెప్పి 2 దూడల్ని, ఒకటేమో బేతేల్లోనూ ఒకటేమో దానులోను, 2 కూడా పెట్టి 2 చోట్ల కూడా పెద్ద ఉత్సవాలు చేసి అక్కడ ఒక పండగ చేసి అక్కడ బలులు అర్పిస్తూ, ఎవరికి బలులు అర్పించేది? దూడకి బలులు అర్పిస్తూ ఎక్కడ పెద్ద ఉత్సవం చేయడానికి యెరోబాము ప్రజలందరినీ కూడా ప్రేరేపించాడు. యెరోబాము చెప్పిన మాటల ప్రకారం ప్రజలందరూ కూడా విన్నారు. యెరోబాము ఏం చెప్పాడు అంటే, మిమ్మల్ని ఐగుప్తులో నడిపించిన దేవుడు ఈ దూడే అని చెప్పగానే ఈ జనులందరూ కూడా ఆ దూడ దగ్గర ఉత్సవం చేయడానికి, ఆ దూడ దగ్గర బలులు అర్పించడానికి జనులు కూడుకున్నారు. ఆ మాట దేవునికి నచ్చేదనా? దేవుడు ఒప్పుకోలేదనా? ఆనాడు ఒప్పుకున్నాడా? ఆనాడు అంగీకరించాడా? మోషేని వెంటనే కిందకి దిగి తొందరగా తడువు చేయకుండా నువ్వు కిందకి దిగు అని చెప్పలేదా? చెప్పినప్పుడు అంతమందిలో లేవీయులు ప్రత్యేకంగా దేవుని పక్షాన లేదా? ఇక్కడ దేవుని పక్షాన లేవీయులను ఏర్పాటు చేయలా. లేవీయులని యాజకులను ఏర్పాటు చేయకుండా వేరొక యాజకులను అక్కడ ఏర్పాటు చేసి ఆ మందిర సేవ చేయడానికి ఈయనే బలిపీఠం ఎక్కి అక్కడ యాజకత్వం చేయడానికి యెరోబాము తన్ను తాను రెక్కెత్తించుకొని తన్ను తాను నిలబడ్డాడు. ఇదంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. 10 గోత్రాలు కూడా పరిపాలించడానికి ప్రత్యేకంగా యెరోబాముని ఏర్పాటు చేసి దేవుని తట్టు తిరిగేలాగా దేవుని ప్రజలుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తే ఈరోజు యెరోబాము ఏమైపోయాడంటే దేవుని తట్టు కాకుండా తన సొంత చిత్తాన్ని, సొంత ఆలోచన పెట్టి ఆనాడు ఎలాగైతే యాజకుడైన అహరోను చేశాడో అలాగే చేశాడు. అహరోను ఎలాగైతే దూడను ఏర్పాటు చేసి దూడకి ఉత్సవం చేసేలా చేశాడో యెరోబాము కూడా అలాగే చేశాడు. ఈరోజు జనులందరూ కూడా తప్పించి దేవుని దగ్గర నుండి గురి తీసుకొచ్చేలాగా, దేవుని యొక్క కోపం రగులుకునేలాగా చేశాడు. తర్వాత మిగతా భాగాన్ని చదువుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాదేవుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్రి, సర్వాధికారి, మీకు వందనాలు. కృపగల దేవుడు నాయన, దయగల దేవుడు నాయన, మహిమానుతుడు మహాదేవుడు నీవు తండ్రి, మీకు స్తోత్రం నాయన. అది గల సమయం కొద్దిసేపు నాయన మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభువా, సులుహమును చేసిన అయ్యా యొక్క తప్పిదం నాయన, ఆ యొక్క పొరపాటు నాయన, ఆ కింద తరాలకు ఎలా శాపం అయిపోయిందని మేము చూస్తున్నాం నాయన. అయ్యా యెరోబాము నాయన దూడను తీసుకొచ్చిన ఆయన జనులందరూ కూడా నాయన విరోధంగా చేసిన ఆ పని ప్రభువా. అయ్యా రెహబాము నాయన ప్రభువా, జనులు వచ్చి అడుగుతూ ఉండగా నాయన అయ్యా విరోధంగా లేచిన ఈ పని కానీ ప్రభువా తండ్రి నాయన మేము చూస్తున్నాం ప్రభువా. అయ్యా జ్ఞానం కలిగి మేము ఎలా నడుచుకోవాలో, ప్రభావ తెలివి కలిగి ఎలా నడుచుకోవాలో, మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని ఆరాధించాలో నాయన.
అయ్యా కింద తరం వారికి నాయన, కింద ఉన్న ప్రజలకు నాయన మేము ఆశీర్వాదకరంగా ఆ మాదిరిగా ఎలా ఉండాలి నాయన మాకు నేర్పిస్తున్న దేవుడు, బోధిస్తున్న దేవుడు. కృపతో జ్ఞాపకం చేసుకుని దయతో జ్ఞాపకం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మా కుటుంబాన్ని దీవించి ఆశించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.